నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. ఏలూరు జిల్లాలో ఇద్దరు కూటమి నేతల ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు అవినీతి బాగోతంపై ఇద్దరు నేతలు ఫోన్ లో చర్చించుకున్నారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఎమ్మెల్యే బాలరాజు అవినీతి బాగోతంపై మాట్లాడుకున్నారు. కరాటం రాంబాబుకు ఫోన్ చేసిన మాజీ మంత్రి ఉమా, పోలవరం ఎమ్మెల్యే గొప్పతనం కనిపించిందా అంటూ వ్యంగ్యంగా అడిగారు. సంవత్సరానికి 100 కోట్లు దోచేశారంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయంగా ఉమా ఫోన్ సంభాషణలో ప్రస్తావించారు. వీరిద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాంబాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఏదో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారు కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేయండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అంటే కేకలేస్తా ఉంటాను. కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. కోర్టు కాడికి వచ్చారా? 82 కేసులు కదా మా మీద. అవునండి. మీకు ఇంకా ఈ పదవి రాలే. మీకు వస్తే ఆ రోజు మీరు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రామారావు చేశారు. అవునండి. మడి అని కూడా మనం ఒప్పించాం. మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు. ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశా. అవునండి, ఇబ్బందిగానే ఉంది. భూమి కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి. మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు ఎన్ని కళ్యాణ్ గారికి తెలిస్తే ఇవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్టున్నారు? లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా మరి ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే 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 అడిగినప్పుడు చెప్తారు, అడిగినప్పుడు. అలా కదండి, ఉమా గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు ఆయన. పార్టీలో ఆహ్వానించారు. ఆ తర్వాత ఏమండి నేను చేస్తాను, నాకు కోపంగానే ఉంది, నన్ను పార్టీ సభ్యత్వం కూడా తీశారు మా వాళ్ళ. అది అప్పుడు ఇదండి కావుల సాంబశివరావు నాకు తీసేస్తారు, మీకే చేస్తాను, కాకపోతే నేను ఏదో ఇస్తారని కమ్మబడి రామ్మోహన్ రావు మాట్లాడారు. మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు, సానా సతీష్, సీఎం రమేష్ అందరు నా పక్కన ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు. మంచి పొజిషన్కి వెళ్ళాడు. సీఎం రమేష్ నా పక్కన ఉన్నాడండి. సీఎం అమిత్ షా పక్కన ఉన్నాడు, సీఎం రమేష్, సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు. నా పక్కన దగ్గరే ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలోకి, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అందుకని గుర్తుకొచ్చి రాన్నట్టున్నాడని చేశాను. అవునండి, మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును. అన్నదాతలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. అన్నదాత పథకానికి చంద్రబాబు కోతలు విధించారు. కేవలం 5,000 రూపాయలు మాత్రమే రేపు విడుదల చేయనున్నారు.
పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40,000కు గాను కేవలం 5,000 మాత్రమే ఇవ్వనుంది ప్రభుత్వం. గతేడాది ఖరీఫ్, రబీ డబ్బులు మొత్తం ఎగనామం పెట్టేసింది. 7 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసాలో కోత విధించింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరగా చంద్రబాబు ప్రభుత్వం 46.85 లక్షలకు లబ్ధిదారులను తగ్గించేసింది. గత ఏడాది పూర్తిగా 20,000 ఎగనామం పెట్టింది ప్రభుత్వం. ఈ ఏడాది కేవలం 5,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ప్రతి రైతు కుటుంబానికి 20,000 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి 20,000 ఇస్తామని మెలిక పెడుతున్నారు. గతేడాది రైతులకు 10,800 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 2,342 కోట్లు మాత్రమే విడుదల చేస్తోంది. చంద్రబాబు పాలనలో రైతన్నలకు చేయూత కరువైందన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం మెడలు వంచి అన్నదాత సుఖీభవను ఇప్పిస్తామన్నారు. రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభవన్ సంవత్సరంకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు పుస్తకాకి అయిపోయింది. అని ఎన్ని ఒత్తిడి చేస్తే అది కూడా అందుకే మేము చెప్పాం, మా నాడికి మందం కాదు, మీ మెడలు వచ్చి ఇప్పిస్తామని చెప్పాం. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా లిక్కర్ అక్రమ కేసులో ఫేక్ సాక్ష్యాలు సృష్టిస్తోంది. అరెస్ట్ అయిన వైఎస్ఆర్సీపీ నేతలు, ఇతరులకు బెయిల్ రాకుండా చేయడానికి రకరకాల కుట్రలు పండుతోంది. కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో అరెస్ట్ అయిన వారిని తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని జైలుకు తరలించారు. ఇక సీజ్ చేసినట్లు చెబుతున్న 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత ఏడాది జూన్లో ఆ డబ్బు వరుణ్ కు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఇక ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందో తెలుసుకోవడానికి నోట్లపై ఉన్న నెంబర్లు రికార్డు చేయాలని కేసిరెడ్డి కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు మొత్తం 11 కోట్ల నగదును ఫోటోగ్రాఫ్లు తీయాలని కోర్టు ఆదేశించింది. 45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్ ను తాను బినామీ అంటున్నారని, తన వయస్సు 43 ఏళ్లేనని న్యాయమూర్తి ఎదుట కేసిరెడ్డి వాపోయారు. తాను పుట్టకముందే వేరే వారికి తాను బినామీ ఎలా అయ్యానంటూ కోర్టు ఎదుట కంటతడి పెట్టారు కేసిరెడ్డి. తాను ఎలాంటి స్కామ్ చేయలేదని న్యాయమూర్తి ఎత్తి చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి. 3 సార్లు ఎంపీగా చేశానని, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నానని తెలిపారు. ఇదొక అక్రమ కేసని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాను దేశం విడిచి పారిపోనని, తనకు బెయిల్ను మంజూరు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసలు లిక్కర్ స్కామే లేదని, తాను ఎలాంటి మద్యం అమ్మకాలు చేయలేదని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కొన్ని పత్రికలు తమ వ్యక్తిగత జీవితాలను దిగజార్చి తప్పుడు కథనాలు రాస్తున్నాయని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. జైలు వంటగదిలోకి వెళ్లి దౌర్జన్యంగా తిన్నానంటూ తప్పుడు వార్తలు రాశారని, లా చదివి డాక్టరేట్ తీసుకున్న తాను అలా ప్రవర్తిస్తానా అని ఆవేదన వ్యక్తం చేశారు. వేద పాఠశాలలతో పిల్లలకు వేదాలు చెబుతున్న తాను ఎప్పుడూ మద్యం జోలికి వెళ్లలేదని న్యాయస్థానం ఎదుట స్పష్టం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏపీలో లిక్కర్ స్కామ్ లో కూటమి నేతలు రోజుకో పిట్ట కథను చెబుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కామ్ ను తెర మీదకు తెచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైందన్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తోందన్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకోవటానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తలకాయ ఉండేవాడు, నువ్వు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి నువ్వు ఈ స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు, ఎన్నికలు అయిపోయి అతను అరెస్ట్ అయింది 90 రోజుల ముందు. అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా? అది ఉండేటువంటి 3 నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైడ్స్ జరిగాయి. ఆ రోజు ఎందుకు దొరకలే? ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. ఆ రోజే ఒక పెద్ద మనిషి ఎవరో ఇది నాదన్నాడు, కొన్ని ఈ రోజు కాదు ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు, లింక్ చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు. ఆ రోజు తెలియదు. మరి ఆ రోజు నుంచే అతను అప్పుడే కోర్టులో వేశాడు. ఈ రోజు నువ్వు ఉన్నట్టుని తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నావు. చంద్రబాబు, లోకేష్ సింగపూర్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీకి చెందిన మురళీకృష్ణ చౌదరి అనే వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ చేసినట్టు తెలిసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన ఆస్తులను టీడీపీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో మురళీకృష్ణ చౌదరి ఈమెయిల్ చేసినట్టు తెలిసిందని అంబటి తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఈ మురళీకృష్ణ చౌదరి గారు చిలకలూరుపేట ఆయన యుఎస్ లో ఉండి ఆయన ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు పెట్టలేని ఆయన ఈమెయిల్స్ పెడుతున్నాడు. ఆయన ఈమెయిల్స్ పెట్టాడు ఎవరికో. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు. అంటే ఏమి లేదు, గుడ్డగాల్చి మొఖాన్ని వేసేద్దాం. సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం, అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథ వెళ్ళి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ పై టీడీపీ మోకాలు దాడికి యత్నించాయి. వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్ ని అడ్డుకోవటానికి ప్రసన్న కుమార్ ఆఫీస్ పైకి మహిళలను పంపే దాడికి ప్రయత్నించారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. నిన్న వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో ప్రశాంతి రెడ్డి అసహనంతో రగిలిపోతున్నారు. దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసులు రావడంతో పారిపోయారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అనుచరులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. 100% పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందన్న కేబినెట్ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదన లేదని, స్టీల్ ప్లాంట్లో ఇప్పటి వరకు 1017 మంది ఉద్యోగులు బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 11,140 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకు 984 కోట్లు విడుదల చేశామని తెలిపారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మంత్రి సవిత ఆదినారాయణ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు పర్యటనలో ఆంక్షలపై ఆదినారాయణ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనాన్ని దూరంగా పెట్టడంలో మీ విధానాలేంటో అర్థం కావట్లేదని మండిపడ్డారు. ఏ ఆంక్షలు పెట్టలేదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత చెప్పబోయారు. ఆంక్షలు పెట్టారు కాబట్టే మాట్లాడుతున్నారని మంత్రి సవితకు ఆదినారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళకి వచ్చిన వదలాలి. అదృష్టం కాబట్టి ఆయన ఏదైనా అడిగేదాని కోసము, ఆయన స్పీచ్ వినడానికి కోసము, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పడానికి. కాబట్టి నేను మంత్రి గారికి ఇద్దరిని కోరేది ఆ రిస్ట్రిక్షన్ ఇన్స్ట్రక్షన్ కాదు, రిస్ట్రిక్షన్ పెట్టాలి. కాదు, ఆ పండాలు చదువుకే పెట్టారు కదా, అంటే ఇక్కడ ఏం చేయాలి కదా. ఎందుకు పబ్లిక్ మీటింగ్ కాకపోయినా ప్రజలకు స్వేచ్ఛా వాతావరణంలో ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి అందరూ స్వేచ్ఛగా పరిగెత్తాల్సిన పరిస్థితి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు అధికారులు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎంకు నివేదికను అందజేశారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం. నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ కమిటీలు సభ్యులుగా ఉండనున్నారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది కమిటీ. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గాను నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు. కేసును కొట్టేయాలని హైకోర్టులో రేవంత్ రెడ్డి క్వాస్ పిటిషన్ వేయడంతో వెంకటేశ్వర్లు పెట్టిన కేసును కొట్టేసింది హైకోర్టు. ఏపీతో సీఎం రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అందుకే లోకేష్ బనకచర్ల కట్టి తీరుతామంటున్న రేవంత్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ కు ముఖ్యమన్న హరీష్ రావు బనకచర్లను అడ్డుకుంటామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచర్లపై బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణకు వాటా లేకుండా ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదుగాక ఊరుకోదు.
అబద్ధపు హామీలు, చట్టాల ఉల్లంఘన, ప్రభుత్వ వేధింపులు, సిగ్గు లేకుండా భూ కబ్జాలు చేయటం ఇవే కాంగ్రెస్ సర్కార్ పాలన మూల స్తంభాలంటూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం భూములు ఎందుకు తిరిగి ఇవ్వటం లేదని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మోసం చేసి ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి నిర్మించాలనుకుంటున్నారా అంటూ ఫార్మాసిటీ రైతులు అడుగుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర 2వ రోజు సంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. ఇవాళ ఆందోళన నియోజకవర్గంలోని సంగుపల్లి నుండి ప్రారంభమైన యాత్ర జోగుపేట వరకు సాగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ నిన్న వికారాబాద్ జిల్లా పరిగిలో పాదయాత్ర ప్రారంభించారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతలతో కలిసి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులంతా గ్యారెంటీల అమలు కోసం కష్టపడ్డారని చెప్పారు. सरकार यहाँ 2023 में बनी तो हमारे माननीय मुख्यमंत्री जी रेवंत रेड्डी जी और पूरी कैबिनेट आपके फैसले के लिए जो गारंटी है उसको पूरा करने के लिए काम कर रही है. भरोसे का पैसा मिला ये और राशन कार्ड मिला ये आपके लिए करने का संकल्प हमारी सरकार का है. హైదరాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీలో రగడ చోటు చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ల మధ్య మాటల యుద్ధం సాగింది. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. దాన్ని తప్పుబట్టిన శ్రవణ్ కేసీఆర్ హయాంలో 6,47,000 రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో శ్రవణ్ తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై ఫైర్ అయ్యారు పొన్నం. మినిస్టర్ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ. సభ నిర్వహణ మంత్రి నేను చెప్తారు, ఎవరు మాట్లాడతారు నేను చెప్తాను. కూర్చోండి కూర్చోండి కూర్చోమని చెప్తారు. సభ ఎప్పుడు అన్ని సమయాల్లో రాజకీయం పనికిరాదు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల రౌడీయుజం కొనసాగుతుంది. రామకుప్పం మండల మణీంద్రం ఎంపీటీసీ నామినేషన్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. నెల్లూరు జిల్లా దెందులూరులో టీడీపీ మోకలు బరితెగిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టార్గెట్ గా చింతమనేని ప్రభాకర్ కుట్ర రాజకీయాలకు తెరలేపారు. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు వంటా వార్పుకు టీడీపీ శ్రేణులు పిలుపునివ్వడంతో ఆయన స్వగ్రామం కొండలరావు పాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. అబ్బయ్య చౌదరికి చెందిన పంట పొలాలను ధ్వంసం చేశాయి టీడీపీ మూకలు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో తొలి రోజు డాక్టర్ అత్తలూరి నమ్రత విచారణ ముగిసింది. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసిపై పోలీసులు ప్రశ్నించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో టచ్ లో ఉన్నట్లు నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసి వైపు ఎందుకు మళ్లించారని పోలీసులు ప్రశ్నించగా నమ్రత సమాధానం ఇవ్వలేదని సమాచారం. తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల భాగోతం బట్టబయలైంది. అటెండెన్స్ ను తప్పుదో పట్టిస్తూ కొందరు ఉద్యోగులు విధులకు గైర్హాజరవుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఉద్యోగుల అటెండెన్స్ ప్రక్రియ జరుగుతూ ఉండగా దాంట్లో ప్రతిరోజు ఒకే ఫోటోను అప్లోడ్ చేస్తున్నారు. అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా గుట్టు బయటపడింది. ఈ భాగోతంలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఓ పంచాయతీ కార్యదర్శి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అప్లోడ్ చేశాడు. జగిత్యాల జిల్లా
బుగ్గారాంలో ఈ ఘటన జరిగింది. చందాయపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కార్యదర్శి రాజన్నను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ దళిత నేత అశోక్ బాబుపై పోలీసుల దౌర్జన్యం చేశారు. వరికోటి అశోక్ బాబు పట్ల రేపల్లె పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కాల్వలన్నీ గుర్రపు డెక్కతో నిండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని వరికోటి అశోక్ బాబు ఆందోళన దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ ఇరిగేషన్ ఆఫీస్ ముందు బైఠాయించారు. దీంతో ధర్నా చేస్తున్న అశోక్ బాబును దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లారు. ఇలా ఇల్లే దారిలో మీరు ఎలా వేస్తారు టెంట్? మీరు టెంట్ ఎలా వేస్తారు? ఇది చట్ట ప్రకారం మీరు చేయాల్సింది మేము చేస్తాము. డిఎస్పీ గారు వచ్చిందాక డిఎస్పీ గారు కాదండి, డిఎస్పీ గారు మాట్లాడిందాక ఇది రాంగ్ ఫుల్ పెట్టండి. ఏం కేసు పెట్టాలో మేము చెప్తాం. చట్ట ప్రకారం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. చెప్పండి కదా, తీసేయాలి ఇమీడియట్ గా. చెప్పారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, ఒక దళిత నేతను పోలీసులు దౌర్జన్యంగా లాక్కు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నేత వరికోటి అశోక్ బాబు పట్ల పోలీసులు చాలా దౌర్జన్యంగా అనుచితంగా వ్యవహరించారు. వరికోటి అశోక్ బాబు తన నియోజకవర్గంలో ఏదైతే పంట కాలువలు ఉన్నాయో ఆ పంట కాలువలో గుర్రపు డెక్కతో నిండిపోయినాయి. నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా వాటిని తొలగించాలంటూ 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో ఇవాళ రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ముందుకు వెళ్లి బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేసే సమయంలో పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆయన పైన దౌర్జన్యానికి దిగారు. అరెస్ట్ చేసి ఆయన్ను అనుచిత వ్యాఖ్యలతో ఆయన పైన దౌర్జన్యం చేసి కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకుంటూ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే నేపథ్యంలో ఆయన పైన దౌర్జన్యంగా ప్రవర్తించడంతో ఆయనకు నడుము పట్టిందని తెలుస్తూ ఉంది. పూర్తిగా ఆయన నొప్పితో బాధపడుతూ ఉన్నారు. అయితే మరొక వైపు పోలీసుల అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే పోలీసుల దురుసుగా ప్రవర్తించడం వల్ల అశోక్ బాబుకు నడువు పట్టడం వల్ల ఆయన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అంబులెన్స్ కూడా వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ అశోక్. అనంతపురంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామని హిజ్రాల్ను మోసం చేశారు టీడీపీ నేతలు. ఇంటి పట్టాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 50,000 రూపాయలు వసూలు చేశారు. నెలలు గడిచినా ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంతో హిజ్రాలు ధర్నాను చేపట్టారు. అనంతపురం 3 టౌన్ పిఎస్ వద్ద నిరసన చేపట్టారు హిజ్రాలు. జాతీయ వార్తలు చూద్దాం. భారత్పై 25% టారిఫ్ తో పాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఒక దేశంతో భారత్ సంబంధాలను మూడో దేశం శాసించలేదని స్పష్టం చేసింది.
భారత రష్యాలది కాల పరీక్షకు గెలిచి నిలిచిన బంధమని పేర్కొన్నారు విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్. చమురు కొనుగోళ్ల విషయంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆఫర్తో భారత్ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీహార్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్ లోపల వెలుపల ఆందోళన చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి ప్రతిపక్ష పార్టీలు. లోక్సభలో ఎస్ఐఆర్ పై చర్చను చేపట్టాలని విజ్ఞప్తి చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఎన్ఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, యూబీటీ సహా పలు ఇండియా కూటమి పార్టీల సభ్యులు దీనిపై సంతకాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా స్పీకర్ ఛాంబర్ కు వెళ్లి ఈ లేఖను అందజేశారు. ఓటర్ జాబితా సవరణ అంశం ఎలక్షన్ కమిషన్ పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టం చేస్తోంది. దీనిపై పార్లమెంట్లో చర్చ చేపట్టేందుకు నిరాకరిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కు ఆగస్టు 7న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఈసీ. అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్టు 21. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో రైలు పట్టాలు తప్పింది. ముజాఫర్పూర్ సబర్మతి జన్ సదరన్ ఎక్స్ప్రెస్ కు చెందిన 2 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు వణికిపోయారు. ఇందులో జనరల్ కోచ్ కూడా ఉంది. దీంతో కిందకి దూకేసి భయాందోళనతో పరుగులు తీశారు ప్రయాణికులు. సమాచారం అందగానే రైల్వే రెస్క్యూ, రిలీఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ కు భారత్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో ముందుకు వెళ్లాలనుకోవడం లేదని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. F-35 ఫైటర్ జెట్స్ డీల్ ను రద్దు చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోందని రాసుకొచ్చింది. F-35 యుద్ధ విమానాల కొనుగోలుపై ఆసక్తి లేదని అమెరికా అధికారులకు భారత్ చెప్పినట్టు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. ఉదయం 81,074.41 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 555.67 పాయింట్ల నష్టంతో 80,599.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203 పాయింట్ల నష్టంతో 24,565.35 వద్ద ముగిసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.